పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సత్తా చాటారు. 2 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన పవన్ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు షో పడింది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు. పవన్ డైరెక్ట్ గా వచ్చి ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాకు హైప్ వచ్చి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ సేల్స్ తోనే హరిహర వీరమల్లు సినిమా దాదాపు 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అడ్వాన్స్ సేల్స్ మొదటి రోజు కలిపి హరిహర వీరమల్లు సినిమా గ్రాఫ్ పరంగా దాదాపు 65 నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించిందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గత 3 సినిమాలు వకీల్ సాబ్, బ్రో, భీమ్లా నాయక్ సినిమాల కంటే ఎక్కువ. ఈ కలెక్షన్స్ బాక్సాఫీస్ సమాచారం మాత్రమే. మూవీపై మిక్స్డ్ టాక్ రావడం, వచ్చేది వీకెండ్ కావడంతో కలెక్షన్ల వరద పారడం ఖాయమంటున్నారు సినీ వర్గాలు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొత్తానికి గత 2 రోజులుగా అటు ప్రీమియర్స్ జాతర కూర్చు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా కూడా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవడం నిజంగా అభిమానులకి కాదు ప్రతి ప్రేక్షకులను అయితే మెస్పరైజ్ చేసింది. నిన్నటి నుంచి కూడా, మొన్న సాయంత్రం నుంచి కూడా థియేటర్ల వద్ద పడిగాపుడు కాలుస్తూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు వైశాలి. మొన్న సాయంత్రం ప్రీమియర్స్ కోసం అయితే నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఒక జాతర కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటు ప్రీమియర్స్ తర్వాత నిన్న ఉదయం నుంచి కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ సగటు సినిమా ప్రేక్షకుడు కూడా వెయిట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. మొత్తానికి నిన్న ఉదయం నుంచి కూడా సినిమా చూశాక కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ మానియా మాత్రం కొనసాగుతుంది. తనదైన సత్తా, పవన్ కళ్యాణ్ తన సత్తా బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చూపించుకుంటున్నాడు. ముఖ్యంగా అభిమానులు అయితే ఆ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎందుకంటే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ రేంజ్ సినిమా చేయడం కూడా, అంటే తన ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్, ముఖ్యంగా పొలిటికల్ గా బిజీగా ఉన్నటువంటి తరుణంలో సినిమాను కంప్లీట్ చేసి కలెక్షన్ల సునామీ మాత్రం సృష్టిస్తున్నాడంటూ కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అయితే తన కెరియర్ లోనే ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ఇంతవరకు రాలేదంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హరిహర వీరమల్లు థియేటర్లలో నిజంగా జాతర కొనసాగుతుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుంది. కొంతమంది మిక్స్డ్ టాక్ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవంటూ కూడా అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే తను రాజకీయాల్లో ఉండి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి సినిమాని ముఖ్యంగా ఫ్యాన్స్ కి ఇది ఒక ఫెస్టివల్ అని మనం చెప్పుకోవచ్చు వైశాలి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. అడ్వాన్స్ బుకింగ్ లోనే దాదాపు ఈ వారం ప్రారంభంలో చాలా పాజిటివ్ గా, అంటే అడ్వాన్స్ బుకింగ్ లో ఎప్పుడెప్పుడు ఆ సినిమా టికెట్లు బుకింగ్ ఆన్లైన్ లో పెడతారు, ఎప్పుడెప్పుడు కొనుక్కుందాం అట్టుగా అటు బుక్ మై షోలో అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ యాప్ లో అవ్వచ్చు, ప్రారంభమైన దాదాపు 2 గంటల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 గంటల్లో టికెట్స్ మొత్తం అయిపోయాయి, అంటే క్లోజ్ అయిపోయాయి. అంత స్పీడ్ లో కూడా బుకింగ్ జరిగిపోయాయి. అయితే ఇండియాలోనే 20 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్లు ప్రీ సేల్ తో, అడ్వాన్స్ బుకింగ్ ప్రీ సేల్స్ తో కూడా దూసుకెళ్లిపోయింది. అయితే ఇండియాలో ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ దాదాపు 30 కోట్లు అని కూడా సినీ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కేవలం నార్త్ అమెరికాలోనే 4.50 కోట్లు, ఓవర్సీస్ లో దాదాపు 16 కోట్లకు పైగా వసూలు చేసింది. దాదాపు 280 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చారిత్రాత్మక ఇతిహాసానికి దాదాపు 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ అయితే మనం జరిగినట్టుగా అయితే తెలుస్తోంది వైశాలి. అయితే ఇండియాలోనే హరిహర వీరమల్లు సినిమాకి మొదటి రోజు దాదాపు 40 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అంచనా వేశారు. అలాగే 50 కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అదే జరిగితే గనక వకీల్ సాబ్ సినిమాకి 40 కోట్ల మార్కును అధిగమించి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాగా హరిహర వీరమల్లు నిలుస్తుంది. ఇక ఓవర్సీస్ లో కూడా దాదాపు $3 మిలియన్, దాదాపు 25 కోట్లు రాబట్టిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 70 నుంచి 80 కోట్ల వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ రేంజ్, బడ్జెట్ ను బట్టి ఈ స్థాయి కలెక్షన్ సరిపోతాయి అన్నట్టుగా కూడా కొంత విమర్శలు కూడా వెలువడుతున్నాయి. అయితే
హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ హక్కులు దాదాపు 100 కోట్లకు పైగా అమ్ముడు అయ్యాయని, అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే ప్రపంచవ్యాప్తంగా 225 కోట్లకు పైగా కలెక్షన్స్ రావాలంటూ కూడా తెలుస్తుంది. ఓపెనింగ్స్ బాగా వచ్చినా కూడా లాంగ్ రన్ లో సినిమా స్లోగా కలెక్షన్స్ ఉండకపోవచ్చు కూడా తెలుసు. మనము రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా కూడా దాదాపు 80 కోట్లు రాబట్టింది ఫస్ట్ రోజు. దాని తర్వాత కూడా మొత్తంగా అంటే ఓవరాల్ గా చూస్తున్నట్టయితే లాంగ్ రన్ లో చూసినట్టయితే దాదాపు 180 కోట్ల వరకే ఆగిపోయింది. సో ఈ లెక్కన ప్రస్తుతం మిక్స్డ్ టాక్ అండ్ అంటే సినిమాకు ముఖ్యంగా మనం చూస్తుంటే వైశాలి నిన్నటి నుంచి కూడా హరిహర వీరమల్లకి మిక్స్డ్ టాక్ ఎక్కువైంది. సినిమాలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ లాంటివి ఉన్నాయి, అంత ఊహించిన రీతిలో ఏం లేదంటూ కూడా. కానీ ఫ్యాన్స్ పరంగా అభిమానుల పరంగా కూడా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు సినిమా చాలా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత దాదాపు 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎలా చూస్తున్నాం అనే ఒక ఉత్సాహం, ఆ జోష్ లో అభిమానులు ఉన్నారు. కాబట్టి మా కలెక్షన్స్ కావచ్చు, సినిమా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమన్నటువంటి సమాధానాలే బయటికి వెలువెత్తుతున్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.